Hello everyone, welcome and welcome back to our channel Cinematic World, and this is Shiva. అన్పారలల్డ్ రీ-రిలీజ్ రెస్పాన్స్. క్లాస్ ఫిలిం యూత్లో ఎక్కువ క్రేజ్ ఉండదు, మాస్ కాదు, రెస్పాన్స్ అంతా ఉండదు అనుకున్నారు. బట్ 90sలో పుట్టిన వాళ్ళు మురారి రేంజ్ ఏంటో చూపిస్తున్నారు. అండ్ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఎలా అనిపించింది, రవణకి కంబ్యాక్ కన్ఫామా, గేమ్ చేంజర్ మ్యాటర్, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రివ్యూ అండ్ రెస్పాన్స్. నిన్న మంచి బస్తో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ వెంటనే రిలీజ్ అయ్యాయి. నాకు టీజరే నచ్చింది ట్రైలర్ కంటే. కోర్స్ రీమేక్ కాబట్టి ఎంగేజింగ్ స్టోరీ లైన్, హరిశంకర్ వన్ లైనర్స్, మాస్ డైలాగ్స్తో టైంపాస్ అవుద్ది మూవీ. బట్ ఈ మిక్సే సరిగ్గా చెయ్యాలి, మెయిన్ స్టోరీ నుండి డీవియేట్ అవ్వకుండా, లేకపోతే బిస్కెటే. అండ్ ట్రైలర్లో రవణ మాస్ అపియరెన్స్, పంచులు, మిరపకాయ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని గుర్తు చేశాయి. లుక్ అండ్ మేక్ ఓవర్ కూడా బాగుంది ఈసారి. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ కోర్స్ ఫస్ట్ నుండి మిస్మరైజ్ చేస్తూనే ఉంది. అండ్ మూవీలో పెద్ద క్యాస్టే. జగత్ బాబు గారు మళ్ళీ ఆయన విలనిజంని గట్టిగా చూపించేలా ఉన్నాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ టెరిఫిక్ యాజ్ యూజువల్. హరీష్ శంకర్ ఒక రీమేక్ ఫిల్మ్ని ఖచ్చితంగా బాగా హ్యాండిల్ చేస్తాడు మనకు నచ్చేలా. బట్ అన్నీ మనం ముందు చూసిన సినిమాల్ని, మనకు తెలిసిన సినిమాల్ని చేస్తాడు, అదే నచ్చదు. సో లెట్స్ సీ ఆగస్టు 15న ఇంప్రెస్ చేస్తారా లేదా అని. హిట్ టాక్ వస్తే మాత్రం రవణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది అండ్ మ్యాసివ్ కంబ్యాక్ హిట్ అవుతుంది. 2. మురారి సెన్సేషన్ ఆల్ ఓవర్. మురారి బుకింగ్స్ ఏ లెవెల్లో అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రేర్ రికార్డ్స్ కొడతానే ఉంది. ఇంకో రేర్ రికార్డ్ ఖాతాలో పడింది ఆల్రెడీ. 150K టికెట్స్ సోల్డ్ అయ్యాయి బుక్ మై షోలో. దట్టు ఒక రీ రిలీజ్కి. సచ్ ఏ ఇంక్రెడిబుల్ సెన్సేషన్. ఓన్లీ హైదరాబాద్లోనే 1.5 కోట్ల గ్రాస్ దాటింది, ఓన్లీ అడ్వాన్స్ సేల్స్తోనే. అండ్ టోటల్ తెలుగు స్టేట్స్ కలిపి 2.6 కోట్ల గ్రాస్. అండ్ వరల్డ్ వైడ్గా 3 crore దగ్గరలో ఉంది మురారి. ఎన్నో రీ రిలీజ్ మూవీస్కి క్లోజింగ్ ఈ నంబర్. ఇంకా ఆంధ్రాలో సరిగ్గా టికెట్స్ ఓపెన్ అవ్వట్లే. సో రేపటి నంబర్ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. డెఫినెట్గా టాప్ 2 రికార్డ్ అయితే పెడుతుంది. ఒకవేళ బిజినెస్ మ్యాన్ డే 1ని కొడితే అయితే అరాచకం అని చెప్పొచ్చు. మరి మీరు ఏ థియేటర్లో చూస్తున్నారు, మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. నేను సుదర్శన్లో చాలా ట్రై చేశా, దొరికినట్టే దొరికి బిస్కెట్ అయ్యాయి. సో సెకండ్ షో సంధ్యాకి వస్తున్నాం, వీలైతే కలుద్దాం. కమ్యూనిటీలో టచ్లో ఉంటా. 3. ఫైనలీ గేమ్ చేంజర్ వచ్చేస్తుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎస్, December 28కి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది ఇలా ఉండగా పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అవ్వట్లే. December 6కి కన్ఫర్మ్ అయిపోయింది. ఇవాళ ఫాసిల్ పోస్టర్ పైన కూడా చూసాం కదా. సో 2 weeks గ్యాప్ ఉన్న పుష్ప 2 కానీ పాజిటివ్ టాక్ వస్తే గేమ్ చేంజర్ కాస్త ఎఫెక్ట్ అవుద్ది. బికాజ్ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ కాబట్టి లాంగ్ రన్ కల్కి రేంజ్లో ఉంటుంది డెఫినెట్గా. సో ఎంత కాదనుకునే క్లాష్ అవుతాయి సినిమాలు. కోర్స్ గేమ్ చేంజర్ బాగుంటే ఇంచు కూడా ఫరక్ పడదు అనుకోండి, గట్టి డామినెన్స్ చూపిస్తుంది. సో మరి ఏమైనా రిలీజ్ డేట్స్లో చేంజెస్ జరుగుతాయా లేదా వచ్చేస్తారా చూడాలి. మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? సో అది గైస్ మ్యాటర్. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రివ్యూ, మురారి రెస్పాన్స్ అండ్ గేమ్ చేంజర్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.